హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుస్ టెక్. ఈరోజు మన వీడియోలో తిరుపతి ట్రావెలింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ స్టేషన్ అయితే పాలకొల్లులో ఉందండి. మా ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ టు తిరుపతి. మేముండే ప్లేస్ నుంచి నర్సాపూర్ వెళ్ళాలంటే 2 hours జర్నీ పడుతుంది. దట్స్ వై మేము పాలకొల్లులో అయితే ట్రైన్ ఎక్కామండి. ఇది వచ్చేసి సెకండ్ ట్రైన్ జర్నీ అండి నాది. సో ఇక్కడైతే మేము తిరుపతి అయితే రీచ్ అయిపోయామండి. ఇది వచ్చేసి విష్ణు నివాసం. మేమైతే ఏ ప్లాన్ లేకుండా సడన్గానే తిరుపతి జర్నీ ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఇక్కడైతే మేము ఎస్ఎస్టీ టోకెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. చూడండి, చాలా క్రౌడ్ ఉంది ఇక్కడైతే. సో ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే తీసుకుని కొండపైకి అయితే స్టార్ట్ అయ్యామండి. మన సైడ్ అయితే ఇటువంటి కొండలు అవి కనిపించవు. సో చాలా బాగుంది చూడడానికి అయితే. నియర్లీ 2-3 years నుంచి వెయిట్ చేస్తున్నానండి తిరుపతి విజిట్ కోసం. ఇప్పుడైతే కుదిరింది. ఆ స్వామివారి దయ వల్ల తిరుపతి అయితే వచ్చేసాం. సో తిరుపతి అందాలు నాతో పాటు మీరు కూడా వీక్షించండి. ఫైనల్లీ కొండపైకి అయితే వచ్చేసి మొక్కులై తీర్చుకుని ఫ్రెష్ అప్ అయ్యి లైన్లోకి అయితే వచ్చేసాం. మేమైతే 10కి అయితే స్టార్ట్ అయ్యాం. గ్రీనరీ అయితే చాలా సూపర్గా ఉందండి. అలాగే భక్తులు కూడా చాలా రద్దీగా ఉన్నారు ఆ రోజు. సో మీరే చూడండి, క్యూ లైన్ అయితే ఎంత బిజీగా ఉందో. ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో చూడండి స్వామివారిని చూడడానికి. ఇదైతే నేను సెకండ్ టైం దర్శించుకున్నాను స్వామివారిని. ఫస్ట్ టైం అయితే కొంచెం ఇబ్బందులు అయితే ఉండేవి, కానీ ఇప్పుడైతే అలా లేవు. 6 years బ్యాక్ అయితే 4 లైన్ల కింద ఉండి చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడైతే మధ్యలో ఒక రాడ్ వేయడం వల్ల 2 లైన్స్ కింద చాలా బాగా దర్శనాలు అయితే చేసుకోవచ్చు. సో లైన్లో ఉన్న వాళ్ళకైతే త్రాగునీరు అలాగే వాష్రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఉన్నాయండి. 10కి అయితే స్టార్ట్ అయ్యాం. అలా నడుస్తూ 11-12 కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం దూరంలో సెల్ పాయింటింగ్ ఉంటుందండి. అక్కడైతే మనం సెల్ పెట్టేయాలి. సో స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సెల్ అయితే ఇక్కడైతే రిటర్న్ తీసేసుకున్నాం. సో ఇక్కడైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. నాతో పాటు మీరు కూడా చూడండి. తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి విజయవాడ. తిరుపతి వెంకన్నని దర్శించుకున్న తర్వాత కంపల్సరీగా విజయవాడ దుర్గమ్మని అయితే దర్శించుకోవాలి. సో విజయవాడ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. తిరుపతి టు విజయవాడ 10 hours జర్నీ పడుతుంది. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే మేము బస్ జర్నీ చేస్తున్నాం. ఇప్పుడైతే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.